ముగ్గురు నూతన గవర్నర్ల నియామకం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2025 జూలై 14వ తేదీన 2 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లని, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. గోవా, హర్యానా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్కు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎంపీ ఇన్ తెలుగు స్టేట్స్, ఆయన్ని నియమించారు. గోవా గవర్నర్గా ఈరోజు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పిఎస్ శ్రీధరన్ పిళ్ళై స్థానంలో గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రిటైర్డ్ కావడంతో, ఆయన పదవీకాలం అయిపోవడంతో బండారు దత్తాత్రేయ స్థానంలో హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అసీమ్ కుమార్ను 2021 జూలై 15న రాష్ట్రపతి నియమించారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లెఫ్టినెంట్, మనం కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్స్ అన్నాం. వీ కాల్ దెమ్ యాజ్ లెఫ్టినెంట్ గవర్నర్స్గా బ్రిగేడియర్ విశ్రాంత బీడి మిశ్రా రాజీనామా చేయడంతో బ్రిగేడియర్ని ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ కవిందర్ గుప్తాను నియమించారు. అంటే ఇక్కడ అశోక్ గజపతి రాజు ఒక రాష్ట్రానికి, అండ్ ఇంకొకరు అసీమ్ కుమార్ ఘోష్ ఇంకొక రాష్ట్రానికి, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్గా మాజీ స్పీకర్ కవిందర్ను, మాజీ ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ కవిందర్ గుప్తాను నియమించారు. కవిందర్ గుప్తా ఈజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఫర్ లడఖ్, అండ్ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్ అసీమ్ కుమార్ ఘోష్.